హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన గార్డెన్లో అయితే చాలా వరకు ఆకుకూరలన్నీ అయిపోయినాయి అన్నమాట. మా ఇంట్లో వండుకోవడానికి కూడా ఆకుకూరలు మా వైఫ్ లేవంటే ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఆకుకూర విత్తనాలు నాటుకోవడానికి పైకి వచ్చానమాట. ఈరోజు మార్నింగే మనకి వింటర్ సీజన్లో మనకి ఎక్కువ ఆకుకూరలు వేసుకున్నట్లయితే మనకి ప్రతి ఆకుకూర సీడ్స్ కూడా వేస్ట్ కాకుండా ప్రతిది కూడా జర్మినేషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మన గార్డెన్లో మనం ఈరోజు వచ్చి కొన్ని ముల్లంగి, కొన్ని చుక్కకూర, కొన్ని తర్వాత పాలకూర, తర్వాత తోటకూర విత్తనాలు కూడా కొన్ని కలెక్ట్ చేశాను. చాలా వరకు సీడ్స్ కూడా అయిపోయినాయండి. ఇప్పుడు వేసిన వాటిలోనే మనము సీడ్స్ని మనమే తయారు చేసుకొని కొన్ని మొక్కలను అలాగే వదిలేస్తే కొన్ని సీడ్స్ వస్తాయన్నమాట. వాటిని కలెక్ట్ చేసి అలాగే స్టోరేజ్ చేసి పెట్టేసి ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే గివేలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు అయితే మన గార్డెన్లో ఈ ఆకుకూరల్ని ఈరోజు మనం డైరెక్ట్ నాటైపోతున్నాం అనమాట. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇంత గార్డెన్ నేను మెయింటైన్ చేయడానికి నాకు చాలా వరకు 4 years టైం పట్టిందనమాట. మీరు కూడా నేను కావాలని ఇలా గార్డెన్ స్టార్ట్ చేయలేదండి. మా అమ్మాయికి బాగాలేక ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన డాక్టర్గా చెప్పారనమాట. మీరే ఓన్గా ఆర్గానిక్ వేలోనే పండించుకొని మీరు వెజిటేబుల్స్ పండించుకొని అమ్మాయికి పెట్టండి, అమ్మాయి చాలా హెల్తీగా ఉంటుంది అని చెప్పారనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము అదే ఫాలో అవుతున్నాం అనమాట. ఇంతవరకు కూడా అమ్మాయి కూడా దేవుని దయ వలన అమ్మాయి చాలా బాగుందండి. మేము సంతకెళ్ళి బయట వెజిటేబుల్స్ తెచ్చుకోమండి. మేము గార్డెన్లోనే కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే మేము పండించుకొని అప్పటికప్పుడుకి హార్వెస్ట్ చేస్తూ మేము పండించుకొని వాటిని ఇంట్లో వండుకొని తింటామండి. కాబట్టి మీరు కూడా అట్లీస్ట్ ఇంతమంది వీడియో చూస్తున్న వారిలో అట్లీస్ట్ కొన్ని కుండీలైనా కలెక్ట్ చేసి పాడైపోయినటువంటి మీ ఇంట్లో దొరికేటువంటి కుండీలతో కూడా చిన్న చిన్న ఆకుకూరలు మీరు స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఫస్ట్ నేను మొక్కల్లో పెట్టినప్పుడు కూడా చాలా బాధపడ్డాను అనమాట. అవి మొక్క అలా నాటడం రాదు, అది పెట్టిన తర్వాత మొక్క చనిపోతుంటే చాలా బాధపడ్డాను అనమాట. కానీ మనము ఏదైనా సక్సెస్ కావాలంటే ముందుకు కావాలంటే ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని మనం దాటుకొని వెళ్తూ ఉంటే మనకి ఏదైనా సాధించవచ్చు అనమాట. కావున మీరు కూడా ఈ విధంగా కొన్ని కంటైనర్లు కలెక్ట్ చేసుకొని ముందుగా మీరు లీఫ్ వెజిటేబుల్తోనే కాయగూరల్ని గార్డెనింగ్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీ రమేష్, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు వచ్చి మన గార్డెన్లో వెజిటేబుల్ని ఆకుకూరల్ని ఈరోజు నాటబోతున్నాను అనమాట. అది ఎలా నాటబోతున్నానో ఈ వీడియోలో చూసేయండి. మనం ముందుగా అయితే అక్కడ మీకు కనిపిస్తున్నది కంటైనర్ ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో చూడండి, ఇవన్నీ తోటకూర విత్తనాలు అనమాట. ఇక్కడ తోటకూర విత్తనాలు వేస్తున్నాను. ఇదే ఆల్రెడీ పాత మట్టి. ఇప్పుడు మనం పాత మట్టిని మనము అలాగే వేయకూడదండి, మొత్తం అంతా ఇలా లూజ్ చేసుకోవాలి. సరే, ఇది చాలా పాతది అయిపోయింది, కట్ అయిపోయింది. ఇదైతే బాగా ఉంది. నేను దీనికి హ్యాండిల్ అనేది తయారు చేసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడైతే దీన్ని కొద్దిగా లూజ్ చేస్తున్నాను. ఇది స్వీట్ పొటాటో మొక్క అనమాట. అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది. మనం ఇటు పక్కన ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి మనం ఇక్కడ మాత్రం వేసుకుందాం. ఇలా లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది కంపోస్ట్ అనమాట. మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నటువంటి కౌడంగు మెన్యూస్. ఇది ఇది పాత మట్టి కాబట్టి నేను ఒక ప్లేటు కంపోస్ట్ అయితే వేసాను, కౌడంగ్ మెన్యూర్. ఇది తర్వాత మళ్ళీ ఇది ఫుల్ ఇలా మిక్స్ చేసుకోవాలి.
ఇవి అలాగే ఉంచేస్తానండి సీడ్స్. ఇందులో అయితే చాలా ఉన్నాయి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మట్టి ఇలా కలపాలన్నమాట. కిందది పైకి, పైది మీదికి ఇలా. ఓకే, చేసానండి. ఇప్పుడైతే మనం వాటరింగ్ ఇచ్చేద్దాం. పైప్తో పట్టద్దండి, ఇలా చేతితో ఇలా సన్నగా ఇలా చిలకరించాలన్నమాట. లేకంటే సీడ్స్ అన్ని పైకి వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడైతే మనం తోటకూర విత్తనాలు వేసేసాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం పాలకూర విత్తనాలు నాటుదాం. ఇక్కడ చూడండి, ఇది రాడిష్. ఇక్కడ కూడా చాలా వరకు ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉంటే మనము ఎలాగో వదిలేయలేము కాబట్టి ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా మట్టి అనేది లూజ్ చేద్దాం. ఇలా లూజ్ చేసి మనం అలాగే వేయకూడదండి. అలాగే వేస్తే ఏమవుతుందంటే అవి నాటుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కావున ఇలా మట్టి అనేది కొద్దిగా లూజ్ చేసి వేసుకుంటే సీడ్ అనేది ఈజీగా జర్మినేషన్ అనేది అవుతుందండి. ఇందులో కూడా కొద్దిగా కంపోస్ట్ అనేది వేస్తున్నాను. తర్వాత కొద్దిగా సేమ్ ప్రాసెస్, ఇలా మట్టి అనేది ఎరువు కలిసే వరకు మనం కలపాలన్నమాట. ఓకే, కలిపేసాను. ఇప్పుడు మనము రాడిష్ సీడ్స్ చూడండి, ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసినటువంటి రాడిష్ సీడ్స్ అనమాట. ఇవి అవి తుప్పులు సీడ్స్ చూడండి, చూపిస్తాను. చూసారా, ఇవి సీడ్స్ ఇలా ఉంటాయి చూడండి, కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇప్పుడు దగ్గర వేయకుండా అక్కడొకటి మాత్రమే నేను వీటిని వేస్తున్నాను అనమాట. ఇలా మట్టి అంతా అలాగే దాన్ని కప్పేస్తున్నాం అన్నమాట. సీడ్స్ చిన్న హోల్ పెట్టుకొని చాలా లోతుగా మనం దాన్ని విత్తనాలు పొడుచుకోకుండా పైన అలాగే ఎక్కువ లోపలికి విత్తనాలు నాటకూడదండి. ఈ కంటైనర్ అంతా మొత్తం అంతా నేను ముల్లంగికే వాడుకుంటున్నాను. ఇందులో కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని అలాగే డిస్టర్బ్ చేయలేక అలాగే అక్కడొకటి నాటేస్తున్నాను. ఎన్నైనా రాని. సీడ్స్కి అయితే చూడండి, మొక్క కనిపిస్తుంది, ఇది అలాగే వదిలేసాను. ఈ రిమైనింగ్ సీడ్స్ కూడా తర్వాత అక్కడొకటి వీటిని వేసేస్తాను. ఇది పక్కకు ఉంచేద్దాం. ఇప్పుడైతే మనం
వాటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం పైప్తో పట్టకూడదండి వాటరు, ఎందుకంటే ఇవి సీడ్స్ కాబట్టి మనం ఫాస్ట్గా పట్టడం వల్ల ఏమవుతుందంటే సీడ్స్ విత్తనాలన్నీ పైకి వచ్చేస్తాయి. కావున ఇలా అవి జర్మినేషన్ శాప్లింగ్స్ కొద్దిగా పెద్దగా అయ్యే వరకు మనం ఇలానే వాటరింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడైతే మనము తోటకూర అయిపోయింది, రాడిష్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ పాలకూర, చుక్కకూర ఉన్నాయి, అవి కూడా నాటేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది కంటైనర్ ఖాళీగా ఉంది. ఇందులో వచ్చి నేను మల్బరీ మొక్క పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇది కూడా కింద పక్కన ఖాళీగా ఉంది. కంటైనర్లో ఈ కంటైనర్ ఉంచుకున్నాను. అట్లా ఇది ఖాళీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ చూడండి మీకు ఇక్కడ చుక్కకూర 2-3 సీడ్స్ వేసాను, అది వచ్చాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి చుక్కకూర సీడ్స్ అనేది ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, కనిపించాయా? చుక్కకూర సీడ్స్ అనేది మనకి ఇలా ఉంటాయన్నమాట. ఇలా నేను అవన్నీ మొత్తం అన్నీ ఒలిచేసాను. సీడ్స్ అయితే లోపల ఉంటాయి. సీడ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కింద అడుగు భాగాన ఉంటాయి. ప్రతి సీడ్లోనూ 2-3 కానీ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇవేనండి సీడ్స్, చుక్కకూర సీడ్స్. పొట్టు అంతా తీసేసాను, ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము పొట్టు వేస్తే కొద్దిగా లేటుగా వస్తాయని చెప్పేసి మొత్తం అన్నీ ఇలా తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా నాటుకుంటే ఏమవుతుందంటే త్వరగా అనేది జర్మినేషన్ త్వరగా అవుతుంది అనమాట. కావున ఇప్పుడు మనము కంటైనర్లో అక్కడొకటి మాత్రమే అవి నాటుకుందాము. ఈ పొట్టు ఉంది కదా, ఈ పొట్టు కూడా ఇందులో కూడా మనకి మిస్ అయి ఉంటాయి అనమాట సీడ్స్. దీన్ని కూడా ఇలా ఈ పొట్టు అంతా ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. వేసేద్దాం, ఒకవేళ కొన్ని మిస్ అయినా కూడా సీడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎంత ప్లేస్ ఖాళీగా ఉంది, ఆ ప్లేస్లో సీడ్స్ అన్నీ తీసేసాను కదా. ఇప్పుడు ఇలా మన దగ్గర అయితే సీడ్స్ లేవండి, ఫైనల్ ఇవేను. కొన్ని మొక్కలు కొన్ని అలాగే ఉంచేసి ఇందులోనే మనం సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ సీడ్స్ వేరే చోట వేసేస్తాను. నీళ్ళైతే ఇప్పుడు మనం పోసేసాం. ఆఖరిగా చివరికి వచ్చి మనకి పాలకూర సీడ్స్ వచ్చి మిగిలిపోయినాయి. పాలకూర సీడ్స్ మాత్రం ఇప్పుడు నాటేద్దాం. ఫైనల్గా వచ్చి మనం ఇప్పుడు పాలకూర సీడ్స్ అనేది నాటబోతున్నాము. పాలకూర సీడ్స్ చూడండి ఇలా ఉంటాయన్నమాట. చూడండి, ఇది నేను బయట నుంచి తెప్పించుకున్నాను. మన దగ్గర చాలా వరకు ఉండేటివి, చాలామందికి నేను పంపించేసాను అనమాట గివేవేలో. ఇది వచ్చి మనకి వినాయక చవితికి మీకు వీడియో చూసే ఉంటారు. వినాయక చవితి పండుగ రోజు మనం అరటి తొక్కలు, చాలా వరకు చెరుకు ఆకులు, తర్వాత పూజ సామాగ్రి, మామిడాకులు అన్నీ వేసి ఇది ఇలాగే ఉంచేసాను. ఇప్పుడు దాదాపుగా 2 months అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే మనము దీన్ని పాలకూర సీడ్స్ అయితే ఇందులో ఖాళీగా ఉందని చెప్పేసి ఇందులో వేసేస్తున్నాను. అన్నీ వేయనండి, కొద్ది వరకు వేస్తాను, మనకి చాలా వచ్చేస్తాయి కదా ఇవి, అందుకోసం అని చెప్పేసి చాలా వరకు కొన్ని సీడ్స్ అలాగే ఉంచేసి ఇవి మాత్రమే ఇప్పుడు ఇందులో నాటుకోబోతున్నాను. ఇప్పుడు ఇలా దూరం దగ్గర వేయకుండా దూరం వేసేయండి. ఓకే, ఇప్పుడు కంపోస్ట్ అనమాట. ఇలా
ఒక లేయరు. ఆ విత్తనాలు కనిపించకుండా మనకి ఒక లేయర్ అనేది ఇలా వేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము వాటరింగ్ అనేది ఇచ్చేద్దామండి. ఈరోజు వీడియోలో మనము చుక్కకూర, పాలకూర, రాడిష్, ముల్లంగి సీడ్స్ కదా, ముళ్ళ తోటకూర విత్తనాలు అయితే ఈరోజు మనము గార్డెన్లో వేసుకున్నామండి. మనకి వింటర్ సీజన్లో మనకి లీఫ్ వెజిటేబుల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్. మీరు కూడా ఇలా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. హ్యాపీగా మీరు సుఖ సంతోషాలతో మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని కోరుకుంటూ మీ రమేష్ అండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.